ఈ రుబాయి అనే ప్రక్రియ మనకి టీఎస్డిఎస్సికి ఉంది, అలాగే టీఎస్ సెట్, ఏపీ సెట్, ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇలా టీజీటీ పీజీటీ ఇలా అన్నిటికీ కూడా జేఎల్డీలో తప్ప మిగతా అన్ని ప్రక్రియలకి అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ రుబాయి అనే ఒక ప్రక్రియ ఉంది. అయితే ఈ రుబాయి నేపథ్యం ఏంటి, అసలు రుబా అంటే ఏమిటి, రుబాయి అంటే ఏమిటి, అలాగే తెలుగులో రుబాయికి ఆద్యుడు ఎవరు మీకు తెలుసు. ఇలా ఈ విషయాలన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. రుబాయి, రుబా అనగా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన 4వ భాగము అని అర్థం. ఇందులో అరబ్బీలో ఇందులో రుబాయిలో రుబా అంటే ఏంటో చూద్దాం. రుబా అంటే ఏదైనా ఒక వస్తువుకు సంబంధించిన దానిలో 4వ భాగం అంటే 1/4. ఈ 1/4ని మనం రుబా అని చెప్పుకుంటాం. అలాగే రుబాయి అనగా 4 భాగాలు లేదా 4 పాదాలు, 4 భాగాలు లేదా 4 పాదాలు ఉండే గేయాన్ని రుబాయి అంటారు. రుబాయి అంటే 4 పాదాలు లేదా 4 భాగాలు ఉండే గేయాన్ని, దీన్ని మనం గుర్తుంచుకోవాలి. గేయాన్ని రుబాయి అంటారని చెప్పి ఇరివెంటి కృష్ణమూర్తి గారు అన్నారు. ఇరివెంటి కృష్ణమూర్తి గారు. అయితే ఇందులో రుబాయత్ అనేది ఏకవచనము, అలాగే రుబాయి అనేది బహువచనము. రుబాయత్ అనేది ఏకవచనం. జనరల్గా గజల్తనాన్ని చెప్పేది గజాలీతలాగా ఈ రుబాయితనాన్ని చెప్పేది రుబాయత్. ఓకేనా. అలాగే రుబాయి అనేది బహువచనము. అలాగే ఈ రుబాయి అనేది ఇరాన్ పార్సీ భాష కదా, ఆ పర్షియా, ఆ ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ప్రక్రియ అంటే ఏది అంటే రుబాయి. ఇరాన్ అన్న పర్షియా అన్న ఒకటే కదా, అక్కడ ఉండేదే పార్సీ భాష. ఆ ఇరాన్ నుంచి భారతదేశానికి వచ్చిన ప్రక్రియ రుబాయి. అలాగే హిందీలో రుబాయిని చౌపాయిగా పిలుస్తారు. చౌపాయిగానే రూపాంతరం చెందుకుంది. హిందీలో రుబాయి ఏమంటారండి, చౌపాయిగా రూపాంతరం చెందింది. అయితే ఇక్కడ మనకు విషయం ఉంది ఏంటంటే, భారతీయ భాషలైన ఉర్దూ, తెలుగులో మాత్రమే ఉన్న ప్రక్రియ రుబాయి. భారతీయ భాషలైన ఉర్దూ మరియు తెలుగులో ఉన్న ప్రక్రియ మాత్రమే రుబాయి. మరి అది హిందీలో రుబాయి లక్షణాలు ఉన్నాయి తప్ప దాన్ని రుబాయి అనలేదు. దాన్ని ఏమన్నారంటే చౌపాయి అన్నారు. ఆ విషయం మనం గమనించాలి. అలాగే గజల్లో 2 షేర్లు కలిస్తే రుబాయి ఏర్పడుతుంది. మనం గజల్ 2 షేర్లు, షేర్ అంటే దిబద ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా. అలాంటి షేర్లు ఎన్ని పాదాలు ఉంటాయి? 2 పాదాలు ఉంటాయి. పాదాన్ని ఏమంటారు చెప్పుకున్నాం, మిశ్రా అంటారని చెప్పుకున్నాం. అందులో మొదటి పాదాన్ని ఏమంటారు అన్నాం, మిశ్రా ఓలా అంటారన్నాం. 2వ పాదాన్ని ఏమంటారు అన్నాం, మిశ్రా సాన్ అంటారన్నాం. అటువంటి 2 పాదాలు కలిగిందని మనం షేర్ అంటాం, లేదా తెలుగులో ద్విపద అంటాం కదా. అలా గజల్లో 2 షేర్లు కలిస్తే దాన్ని మనం ఏమి ఏర్పడుతుందంటే రుబాయి ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ బిట్. ఓకేనా. 2 షేర్లు కలిస్తే ఏర్పడే ప్రక్రియ ఏది అంటాడు, ఏది అంటే రుబాయి. అలాగే ఇలాంటి 2 షేర్లు రుబాయిను ఏమంటారంటే దుబైతి అంటారు. ఇలాంటి 2 షేర్లు కలిగిన రుబాయిని ఏమంటారండి, దోబైతి అంటారు. 2 షేర్లు కలిగిన రుబాయిని ఏమంటారు అంటే అడిగితే దోబైతి. అలాగే అదే రుబాయి గానయోగ్యమైతే, చూసారా, అదే 2 షేర్లు కలిగిన రుబాయి గానయోగ్యమైతే దాన్ని తరానా అంటారు. 2 షేర్లుగా ఏర్పడితే వచ్చే ప్రక్రియ రుబాయి. అలాంటి 2 షేర్లున్న రుబాయిని ఏమంటారంటే దుబాయిది. అలాంటి 2 షేర్లు ఉన్న ఆ రుబాయి గానయోగ్యమైతే ఏమనిపిస్తారంటే తరానా. అలాగే రుబాయిలో 4 పాదాల చివర, రుబాయిలో 4 పాదాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 2 షేర్లు 4 పాదాలే కదా. ఆ రుబాయిలో 4 పాదాల చివర తుల్య ప్రాస, తుల్యము అంటే సమానము, మనం వ్యాకరణం నేర్చుకున్నాం. ఈ రుబాయిలో 4 పాదాల చివర తుల్య ప్రాస ఉంటే దాన్ని రుబాయి తరానా అంటారు.
రుబాయిలో 4 పాదాల చివర తుల్య ప్రాస ఉంటే, రుబాయి 4 పాదాల చివర ఏ ప్రాస ఉంటే రుబాయి తరాన అంటారంటే, తుల్య ప్రాస ఉంటే రుబాయి తరాన అంటారు. ఓకే అండి, రైట్. అలాగే రుబాయి పార్సీ నుండి అరబ్బీలోకి వచ్చిందని కొందరు, అరబ్బీ నుంచి పార్సీలోకి వచ్చిందని కొందరు చెప్పారు. ఇది ఎక్కువ మంది ఏది అంగీకరించారంటే, రుబాయి అనే పదం పార్సీ నుంచి అరబ్బీలోకి వచ్చింది అని ఎక్కువ మంది అంగీకరించారని చెప్పి ఇరువెంటి కృష్ణమూర్తి అన్నారు. ఇరువెంటి కృష్ణమూర్తి. అయితే ఛందో వైవిధ్యాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి ప్రాచీన రుబాయికి కొన్ని పేర్లు కలవు. ఛందో వైవిధ్యాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి ప్రాచీన రుబాయికి కొన్ని పేర్లు కలవు. అవి ఏంటంటే కస్సి, అలాగే మిస్రాయి, చహర్ బైతి ఆర్ బీతి, అలాగే జుప్తి. ఓకేండి, రుబాయికి, ప్రాచీనమైన రుబాయికి ఛందో వైవిధ్యాన్ని బట్టి లేదా పరిమాణాన్ని బట్టి కొన్ని పేర్లు కలవు. అవి ఏమిటంటే కస్సి అని, మిస్రాయి అని, చహర్ బైతి లేదా చహర్ బీతి అని, అలాగే జుప్తి అని. ఇటువంటి పేర్లు రుబాయికి కలవు. రైట్. బిట్ ఫ్రేమింగ్ ఎలా ఉండొచ్చు అంటే, ప్రాచీన రుబాయిలు ఈ కిందిలో ఏ పేరు లేదంటాడు. కస్సి ఇస్తాడు, మిస్రాయి ఇస్తాడు, జుప్తి ఇస్తాడు, రదీఫ్ ఇస్తాడు. ఏది లేదు అంటే రదీఫ్ లేదు. లేదంటే ప్రాచీన రుబాయికి ఈ క్రింది ఏ పేరు కలదని ఇస్తాడు. ఈ 4 ఏదో ఒకటి ఇచ్చి మిగిలిన 3 కాఫియా, రదీఫు, తకల్లస్ అని చెప్పి ఇవ్వచ్చు. అంటే ఇక్కడ పేరు కరెక్ట్ అవుతుంది. రైట్. ఇంకో విషయం అండి, మనం గజల్ గురించి చెప్పుకున్నాం కదా. తెలుగు గజల్లు సమగ్ర పరిశీలన అనే అంశంపై పిహెచ్డి ఉస్మానియా యూనివర్సిటీలో చేసింది ఎవరంటే డాక్టర్ పత్తిపాక మోహన్. తెలుగు గజల్లు సమగ్ర పరిశీలన అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసింది ఎవరంటే డాక్టర్ పత్తిపాక మోహన్. ఇది మీరు గజల్ మనం చెప్పుకున్నాం కదా, అక్కడ ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి. అలాగే చెప్పుకున్నాం, ఇది భారతీయ భాషలైన ఉర్దూ, తెలుగులో తప్ప ఇంకా ఏ భాషలో కూడా రుబాయి అనే ప్రక్రియ లేదని చెప్పేసి. అలాగే సూఫీ తత్వంలో భోగపరాయణత్వం గల, ఓకేనండి, సూఫీ తత్వము భోగపరాయణత్వం, ఈ 2 అంశాలు ఎవరి యొక్క రుబాయిల్లో కనిపిస్తాయంటే ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్లో కనిపిస్తాయి. పర్షియా లేదా ఇరాన్ దేశానికి చెందిన పార్సీ కవి అయిన ఉమర్ ఖయ్యూమ్ రుబాయిల్లో కనిపించే ఇతివృత్తం లేదా వస్తువు ఏంటంటే సూఫీతత్వము, భోగపరాయణత్వము. ఓకేనా. అయితే అటువంటి ఈ పార్సీ రుబాయిలను ఆంగ్లంలో అనువదించింది ఎవరంటే పిట్స్ జెరాల్డ్. అలాగే మరొక ఎవరంటే దాతార్ అని వేరువేరుగా అనువదించారండి. ఈ పార్సీ కవి అయిన ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలను ఆంగ్లంలో అనువదించింది ఎవరంటే ఒకతను ఫిట్స్ జెరాల్డ్, ఆయనగా అనువదించుకున్నాడు, మరొకతను దాతార్. ఓకేనండి. అలాగే తెలుగులో కూడా ఉమర్ ఖయ్యూమ్ రుబాయిలను దాసరి అనువదించాడు, అలాగే దుబూరి అనువదించాడు. దాంతోపాటు ఫిట్స్ జెరాల్డ్ ఆంగ్ల అనువాదం నుంచి మన రాయ్పోల్ అనువదించాడు. ఇవన్నీ మనం క్రమక్రమంగా చెప్పుకుందాం. రైట్. అయితే దీని యొక్క లక్షణాలు, రుబాయి యొక్క లక్షణాలను సింపుల్ గా చెప్పుకోవాలంటే రుబాయి మాత్రా ఛందస్సులో ఉంటుంది. రుబాయి ఎందులో ఉంటుందండి? మాత్రా ఛందస్సులో ఉంటుంది. దాంతోపాటు ఈ మాత్రా ఛందో విశేషమైన రుబాయి 4 పాదాల ముక్తకం. ఏది ముక్తకము? రుబాయి ముక్తకమే, గజల్ కూడా ముక్తకమే. అంటే ముక్తకం అంటే మనకు తెలుసు కదా, దేని భావం దాందే, శతకం లాగా. రైట్. మాత్రా ఛందో విశేషమైన అంటే ఇది మాత్రా ఛందస్సులో చెప్పబడుతుంది అర్థం.
మాత్రా ఛందో విశేషమైన రుబాయి 4 పాదాలు కలిగి ఉంటుంది. ముక్తకం రైట్. అలాగే ప్రతి పాదం కూడా సమమాత్రకం, అంటే ఈ 4 పాదాలు 4 పాదాలు కూడా సమానమైన మాత్రలే ఉంటాయి. ఒక దాంట్లో 15 మాత్రలు, ఒక దాంట్లో ఒక పాదంలో 14 మాత్రలు ఉండవు. ప్రతి పాదంలో కూడా సమానమైన 15, 14, 20, 20 అలా ప్రతి పాదం కూడా సమమాత్రకం. అలాగే 3వ పాదానికి తప్ప మిగిలిన అన్ని పాదాలకి కూడా అంత్యప్రాస ఉంటుంది. అంటే 1వ పాదానికి అంత్యప్రాస ఉంటుంది, 2వ పాదానికి అంత్యప్రాస ఉంటుంది, 4వ పాదానికి అంత్యప్రాస ఉంటుంది. ఈ 1, 2 పాదాల్లో ఉన్న విషయం పాఠకుని యొక్క ఊహకు, అంటే ఆ 1, 2 రుబాయిలో మొదటి 2 పాదాలు చదివితే ఓహో ఇలా ఉంటుందని ఊహించుకోవచ్చు. ఆ మొదటి 2 పాదాల్లో ఉండే విషయానికి 3వ పాదం వ్యాఖ్యానం చేస్తుంది, 4వ పాదం ముగింపునిస్తుంది. మొదటి 2 పాదాలు పాటలు ఊహించుకోవచ్చు, ఒకేలా ఉండొచ్చు అని. 3వ పాదం వచ్చేసరికి ఆయన ఊహ నిజమో కాదని చెప్పి 3వ పాదంలో వ్యాఖ్యానం కనిపిస్తుంది. 4వ పాదంలో తన యొక్క భావం పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ముక్తకం కదా, వేరే దానికి వెళ్ళడానికి లేదు కాబట్టి. రైట్. ప్రతి పాదంలో సమమాత్రకం ఉంటుంది. దాంతోపాటు కేవలం 3వ పాదానికి తప్ప మిగిలిన అన్ని పాదాలకి కూడా అంత్యప్రాస అనేది ఉంటుంది. అయితే ఇక్కడ నామముద్ర తకల్లాస్ అంటాం కదా, ఆ నామముద్ర అనేది పక్కా ఉండాలని లేదు. వాడే వాళ్ళు వాడతారు, లేని వాళ్ళు లేదు. ఈ మధ్య కాలంలో అయితే మాత్రం ఎవరు వాడటం లేదు. అలాగే తెలుగులో రుబాయికి వచ్చేసరికి, తెలుగులో రుబాయికి ఆద్యుడు ఎవరంటే మీ అందరికీ తెలుసు, దాశరథి కృష్ణమాచార్యులు. అయితే అంజద్ హైదరాబాదీ అనే ఉర్దూ కవి ఉన్నాడు. అంజద్ హైదరాబాదీ. ఈయన దగ్గర రుబాయిల గురించి ఈయన అధ్యయనం చేసి తెలుసుకున్నాడు. మన దాశరథి కృష్ణమాచార్యులు అంజద్ హైదరాబాదీ అనే కవి దగ్గర రుబాయిల గురించి అధ్యయనం చేసి తెలుసుకున్నాడని చెప్పేసి ఆయన జ్వాలాలేఖనం అనే కవితా సంపుటి చెప్పాడు. జ్వాలాలేఖనం లేదా జ్వాలాలేఖనంలో ఆయన దశరథ వారు తనకు తానే చెప్పుకున్నారు, నేను ఈ రుబాయిని అంజద్ హైదరాబాదీ దగ్గర కొంత తెలుసుకున్నానని చెప్పేసి. అలాగే రుబాయికి దాశరథి పెట్టిన పేరేంటి అంటే కలికలు. చూసారా, రుబాయికి దాశరథి పెట్టిన పేరు కలికలు. మరి గజల్కు దాశరథి పెట్టిన పేరేంటి? మంజరి. మరి గజల్ ఏ విధంగా వచ్చిందన్నాడు దాశరథి? గజ్జల్ అనే కవి పేరు మీదుగా గజల్ వచ్చినాడు. గజల్ అంటే మనం ఏం చెప్పుకున్నాం? అర్థం జింక అని చెప్పుకున్నాం. ఓకేనండి. కాబట్టి కలికలు అనే పదం దేనికి దాశరథి పెట్టాడంటే రుబాయిలకు పెట్టాడు. సింపుల్ గా వాడు దాశరథి కలికలు ఏవి అన్నాడు అనుకో, ఏది? గజల, రుబాయ, ఐకుల, నానిల అంటే రుబాయి. ఓకే అండి, అలా కూడా అడగచ్చు. అలాగే రుబాయి ఛందోబంధాలను ఉర్దూ పార్సీల వలె తెలుగులో కూడా తెలుగు కవితా ప్రాంగణంలోకి తెచ్చిన మహాకవి దాశరథి అన్నది ఈరవెల్లి కృష్ణమూర్తి. అంటే రుబాయి ఛందోబంధాలను ఉర్దూ మరియు పారసీల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా తెలుగులోకి కూడా తీసుకువచ్చి నిర్మించిన మహాకవి దాశరథి అని చెప్పి ఇరివెంటి కృష్ణమూర్తి అన్నారండి. రైట్. మీకు డిఎస్సికి కొత్తగా, టిఎస్డిఎస్సికి ముఖ్యంగా కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయింది. అక్కడ మీ చేతిలో సమయం అనేది ఉంది. ఇప్పటి నుంచి మీరు చదివితే ఈ డిఎస్సికి సంబంధించిన కంటెంట్లో వాడు ఎంత లోతుకి ఇచ్చినా, ఎలా ఇచ్చినా, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చినా బిట్ అనేది తప్పకుండా మీరు చేయడానికి పిఆర్ కాంపిటేటివ్ క్లాసులు అనేవి అంత అద్భుతంగా ఉన్నాయి. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, తెలంగాణ జనరల్ జేఎల్ కానీ, తెలంగాణ గురుకుల డిఎల్ కానీ, తెలంగాణ గురుకుల జేఎల్లో కానీ చాలా ఎక్కువ శాతం బిట్లతో మనం మన ప్రామాణికతని నిరూపించుకున్నాం. అదే స్థాయిలో డిఎస్సి, టిఎస్డిఎస్సి కంటెంట్ తీసుకొని మనం క్లాసులు చెప్పడం జరుగుతుంది. ఎవరికైనా క్లాసులు కానీ, మెటీరియల్ కానీ, టెస్టులు కానీ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9550929256. మీకు దీనికి సంబంధించిన పూర్తి క్లాసులు అయితే యాప్లో మీకు లభిస్తాయండి.